ఆర్ గ్లాస్. ఇది ఎక్కడుంది అని ఎతుకుతారు. నేను చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో కరెక్ట్గా 80 రోజుల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది. నోటిఫికేషన్ పడటం ఆలస్యం. ఓటర్లంతా 8వ గంటకంతా క్యూ లైన్ లో ఉంటారు. వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఉంటుంది. వాళ్ళ బొటనేలు సైకిల్ గుర్తు పైన ఉంటుంది. ఒక బటన్ నొక్కితే 175 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారు. టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు. చంద్రబాబు నాయుడు గారు రాజ్భవన్ లో ఉంటారు. బటన్ ఒక సైకిల్ గుర్తు మీదేనా లేకపోతే ఈ గ్లాస్ గుర్తు మీద కూడా ఉంటుందా? ఏ గుర్తుంటే ఆ గుర్తు, ఏదైనా సైకిల్ ఆర్ గ్లాస్, రెండింటికి ఎదుగుతారు. గ్లాస్ ఉంటే గ్లాస్ గుద్దుతారు, సైకిల్ ఉంటే సైకిల్ గుద్దుతారు. గుద్దితే 175 మంది అసెంబ్లీలో ఉంటారు. వైసీపీకి కరెక్ట్ గా టూలెట్ బోర్డు రెడీ చేసి ఉంటుంది. విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఫోన్ కొట్టాయంటే ఈ ఫోన్ తాత్కాలికంగా పనిచేయటం లేదని రిప్లై వస్తుంది. మీరు కాల్చుకుని చూసుకోండి. ఎందుకండి ఇంత ఫౌల్ గేమ్ ఆడుకుంటూ? ఈ రోజు ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో మేము ట్రీట్ చేయలేం పేషెంట్స్ అని చెప్పి వాళ్ళు అల్టిమేటం ఇస్తే ఈ ముఖ్యమంత్రి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి బ్యాట్ పెట్టుకొని ఆడుకుంటారు. మరి నాయన ఇక్కడ ప్రాణాల దాకా వచ్చిందయ్యా బాబు, ఇక్కడ పేషెంట్లకు డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంది. వాళ్ళు అల్టిమేటం ఇచ్చినారు, ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంది, మేము అడ్మిట్ చేసుకోం పేషెంట్లు అంటే ఆడుదాం ఆంధ్ర అని క్రికెట్ బ్యాట్ ఎత్తుకొని రోజా గారికి నేర్పిస్తున్నారు. ఇట్లా కొట్టమ్మ షాట్, అట్లా డిఫెన్స్ ఆడమ్మా అని. ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ మూమెంట్? ఉద్యోగస్తులు రోడ్డు పైన ఆందోళన చేస్తా ఉంటే, పారిశుద్ధ కార్మికులు, నీ సొంత వాలంటీర్లు, అంగన్వాడీలు 15 రోజులుగా ఆందోళన చేస్తా ఉంటే నీ క్రికెట్ ఆడుకుంటున్నాడు తిరుగుబాటుగా. క్రికెట్ ఆడడానికి ఉండేది చీఫ్ మినిస్టర్ గారు మీరు. అఫ్ కోర్స్ నేను కాదనట్లేదు, ఆటలు కూడా అవసరమే. ఇంకేం ఆడాలయ్యా బాబు మా జీవితంతో? అన్ని రకాల గేమ్స్ ఆడేసినావు కదా ఈ 4. సరే, ఇప్పుడు దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది కూడా ఫౌల్ గేమ్ అని అంటారా దీన్ని? నేను చెప్తున్నా, ఎన్ని ఫౌల్ గేమ్ ఆడినా వెంటిలేటర్ పైన ఉన్న పేషెంట్ బతికించొచ్చేమో గానీ మార్చురీ గెలిపోయిన పేషెంట్ ఇంకా బతికించలేము. మీ అబ్జర్వేషన్స్ చాలా వైలెంట్ గా ఉన్నాయి. ఒకసారి జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు వైలెంట్ ఏంది సార్? నేను చెప్తే వైలెంట్ అంటారు, లేదంటే సైలెంట్ ఉన్నాయనంటున్నా. ఉన్నాయి, సైలెంట్ గా ఉంటే అడుగుతాం ఖచ్చితంగా. వైలెంట్ గా ఉంటే సప్తగిరి ప్రసాద్ సైలెంట్ గా ఉంటే భయం, ఏదో తుఫానికి ముందు ప్రశాంత. వైలెంట్ గా ఉంటేనే కరెక్ట్. శివపార్వతి గారు ఏమంటారు? ఇప్పుడు చూశారు కదా, జాతీయ జనసేన పార్టీ అదొకటి ఆవిర్భవించింది. ఆయన పేరు కూడా పవన్ కళ్యాణే, కోనింటి పవన్ కళ్యాణ్. ఈయన కొనిదెలైతే ఆయన కోనింటి. ఇంకో పక్క జనసేన డెవలప్మెంట్ ఫోరం కూడా ఆవిర్భవించింది. అది జనసేనకు మద్దతు ఇస్తూ కొంత వాళ్ళ విధి విధానాలకు సంబంధించిన ఒక లీఫ్లెట్ కూడా రిలీజ్ చేశారు. దాంట్లో కొంత క్లమ్జీగా ఉంది. ఈ రెండూ చూశారు కదా. ఉన్న జనసేనే చాలా ఇప్పుడు ఒక కంబాటింగ్ మోడ్లో ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన ఈ రెండు మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానిక మీకు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి నమస్కారాలండి. అంటే ఇది ఈ రోజుతో మొదలైంది కాదండి. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా ప్రజారాజ్యం బలంగా ఎక్కడైతే ఓట్లు సాధిస్తుంది అని ఒక అంచనా, ఒక సర్వే, ఒక పోల్ వాళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడప్పుడు సడన్గా ఎన్నికల ముందు ఇలాంటి పార్టీలు చాలా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉంటాయి. దానిలో భాగంగానే ఇది కూడా. పోనీ ఇన్ని రోజులు వాళ్ళు ఏదో పార్టీ పెట్టాలనుకునే వాళ్ళు జనసేన పేరే ఎందుకు తీసుకున్నారు? టీడీపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్ట్ ఉంది, ఇంకా రకరకాల పార్టీలు ఉన్నాయి కదా, వాటికి సిమిలర్గా పెట్టుకోవచ్చుగా. ఎందుకు జనసేననే టార్గెట్ చేశారు అంటే ఇక్కడ జనసేన బలం వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. సో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు బలంగా పాత్ర పోషిస్తుంది రాజకీయాల్లో అనేది జనసేన అనేది వాళ్ళు పెట్టుకున్న పార్టీయే చెప్తుంది. ఇన్ని పార్టీలు ఉండగా మరి వాటిని పెట్టుకోవచ్చు కదా ప్రాక్సీలు. చాలా తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉంది, వైఎస్ఆర్సీపీ ఇంకా స్ట్రాంగ్గా ఉంది, 151 ఎమ్మెల్యేలతోటి. ఈవెన్ వైఎస్ఆర్సీపీ కూడా కాంగ్రెస్ని కాపీ చేసుకుంది అనుకోండి లాస్ట్లో. అలాగే వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి బదులు వైఎస్ఆర్సీపీలో వైసీపీ అని పెట్టుకోవచ్చుగా, లేకపోతే తెలుగుదేశం అని పెట్టుకోవచ్చుగా. జనసేన అని పెడుతున్నారంటేనే క్లియర్గా ఇక్కడ జనసేనకి ఇబ్బంది కలిగించడానికి ప్రజారాజ్యంలో రైలు ఇంజన్ పోలిన గుర్తుతోటి చాలామంది ఇండిపెండెంట్స్ వచ్చి పోటీ చేసి చీల్చడం జరిగింది. రీసెంట్గా తెలంగాణలో కూడా జనసేన ఎక్కడ పోటీ చేస్తుందో అక్కడ ఈ బకెట్ వచ్చింది. బకెట్ వచ్చింది ఎంత 1500. అదే చూడండి, వచ్చి జస్ట్ బకెట్. అవన్నీ కన్ఫ్యూజన్తో గ్లాస్ టైంలర్ అనుకొని చెప్పి బకెట్కి వేసిన పరిస్థితి. అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు పాపం, కొంచెం పడక ఎలక్షన్లో
అలా కన్ఫ్యూజన్తో పడిన ఓట్లే. అంటే ఇక్కడ క్లియర్ మోటో అర్థమవుతుంది. ఇలా పుట్టగొడుగుల్లాగా ఎన్నికల ముందు వచ్చాయి అంటేనే దీని వెనక